ఇచ్చినాడు. స్తోత్రం. ఆయన ఒక ప్రకటన చేసినాడు, ఇప్పుడు అందరూ క్రైస్తవులుగా మారిపోండి. రోమా ప్రభుత్వంలో ఒక ఆజ్ఞను బట్టి అన్యులైన వారందరూ కూడా క్రైస్తవులుగా మారిపోయాడు. స్తోత్రం. అప్పుడు వారు ఒక మాట అడిగారు, అయ్యా ఇంతకాలం విగ్రహారాధన చేసేవారు, మాకు ఏమైనా చూడకపోతే మాకు భక్తి రాదు. మీరు విశ్వాసం అంటే మాకు అర్థం కాదు. ఏదైనా మేము చూస్తేనే మాకు భక్తి వస్తుంది. మేము అన్యులు, ఇప్పుడు నీ దగ్గర వస్తే ఏమీ విగ్రహం లేదు. అట్లయితే సిలువ అనే విగ్రహం పట్టుకో. మొట్టమొదటిగా సిలువ అనే విగ్రహం కాన్స్టంటైన్ రాజు సంఘంలోనికి తీసుకొచ్చినాడు. అనగా క్రైస్తవ మతానికి మొట్టమొదటిగా దొరికిన విగ్రహం సిలువ. స్తోత్రం. అప్పుడన్నారు, మేము రోమా సామ్రాజ్యంలో ఉన్నవారు, రోమా మతం, మాకున్న బ్యాక్గ్రౌండ్ బాబిలోని మతం, మా దేవత సరామీస్, అతనికి కొడుకైన సూర్యదేవుడు మాకు దేవుడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అయితే ఇప్పుడు నుండి మీరు ఆ తల్లి కొడుకును కాదు కానీ ఆ స్థలములో మరియమ్మని యేసు బిడ్డని ఒడిలో పట్టుకొని ఆరాధించుకోమన్నారు. అన్యజనులు ఆరాధిస్తున్న మడోనా అని దేవత తరువాత మరియమ్మయు యేసు ప్రభుగా మారిపోయాడు. ఈ విధంగా సిలువ మొదలుకొని కన్యామరియ మొదలుకొని యేసు పిల్ల అనేక విగ్రహములు సంఘంలోకి వచ్చినది. క్రైస్తవులు ఒక సంఖ్య పెరిగిపోయారు. ఈ విధంగా రోమా సామ్రాజ్యం చక్రవర్తి ఏం చేశారు? క్రైస్తవత్వమును మతముగా మార్చినారు. అప్పుడు వేరే మతం లేకుండే సంఘం ఉందే. సంఘాన్ని మతముగా మార్చి అన్నిలు ఆచారములన్నీ సంఘంలోనికి తీసుకొచ్చినాడు. ఆనాడు వారు యేసుక్రీస్తు లోకములకు రాకముందే డిసెంబర్ 25 సూర్యదేవుని యొక్క జన్మదినం బాబిలోని మతములు ఆ రోజు ఆరాధిస్తున్నారు. వారు దాన్ని ఆచరిస్తున్నారు. దాన్ని ఏం చేశాడు? ఆ డిసెంబర్ 25 యేసుక్రీస్తు పుట్టుక దినంగా వారు ఆచరించడం ప్రారంభమైనది. లేని ఎడల దేవుని వాక్యములో డిసెంబర్ 25కు యేసు పుట్టినట్టుగా ఎక్కడ లేదు, చరిత్రములో లేదు, బైబిల్లో లేదు. ఆమేన్. ఏ విధమైన ఎన్సైక్లోపీడియాలో ఆ పేరు లేదు.